శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. జగడపు చనవుల జాజర సగిణల మంచపు జాజర, జగడపు చనవుల జాజర సగిణల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురుమున ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, జల్లన ముప్పొడి జారగపతిపై జల్లన ముప్పొడి జారగపతిపై జల్లేరతివలు జాజర, జగడపు చనవుల జాజర సగిణల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. భారపు కుచముల పై పై కడు సింగారము నెరబడి గంధవడి, భారపు కుచముల పై పై కడు సింగారము నెరబడి గంధవడి, చేరువ పతిపై చిందగ పడదు చేరువ పతిపై చిందగ పడదులు సారెకు చల్లేరు జాజర, జగడపు చనవుల జాజర సగిణల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. బింకపు కూటమి పెనగటి చెమట పంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులురిచే వెంకటపతిపై వెలదులురిచేరు సంకుమదమ్ముల జాజర, జగడపు చనవుల జాజర సగిణల మంచపు జాజర, జగడపు చనవుల జాజర సగిణల మంచపు జాజర, జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర. ఓం నమో వెంకటేశాయ. జగడపు చనవుల జాజర అనే సంకీర్తన ద్వారా హనుమాచార్యుల వారు స్వామివారికి అమ్మవారికి జరిగే వసంతోత్సవాన్ని మన కన్నులకి దర్శనం చేయిస్తున్నారు. అందులో ప్రత్యేకంగా అమ్మవారు స్వామితో రాసక్రీడలాడుచూ ఉన్నది. అమ్మ తన యొక్క సుగంధాన్ని అనగా హృదయ సౌందర్యాన్ని అనగా తల్లి కుచుముల యందు గంధాన్ని అలదుకొని ఆభరణాలను ధరించి శ్రీవారి చెంత చేరుతూ ఉన్నది. అంటే ఆ తల్లి హృదయం నిండా పరమాత్మని సేవించాలి అనే సుగంధం పరివ్యాప్తమై ఉంది అని చెప్పడానికి హనుమాచార్యుల వారు గంధాన్ని మనకు చూపిస్తూ, అటువంటి తల్లి శ్రీవారిని ఎలా చేరుతుందయ్యా అంటే స్వామికి పన్నీరు చల్లి అలాగే పుష్పాలతో శ్రీహరిని సేవించి శ్రీహరి తాదాత్మ్యం చెందేలాగా సేవలు అందించి స్వామితో కలిసి రాసక్రీడలో పాల్గొంటున్నది అమ్మ అని హనుమాచార్యుల వారు శ్రీవారి యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క భక్తి పారవశ్యాన్ని ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.